హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు లక్కీ మీడియా. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు ఇందిరమ్మ ఇళ్ళ గురించి ఒక అప్డేట్ అయితే ఇవ్వడానికి మేము ముందుకు వచ్చేసానండి. ఇందిరమ్మ ఇల్లు L2 లబ్ధిదారులకు మీకు ఇల్లు రాకపోతే ఇలా చూపిస్తుంది. ఇల్లు వచ్చిందో లేదో మీ మొబైల్లోనే చూసుకోండి. ఇలా ఉంటే మీకు ఇల్లు రాదు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే చెప్తానండి. ముందుగా మనం గూగుల్లోకి వెళ్ళి ఇందిరమ్మ ఇల్లు .telangaana.gov.in ఆ వెబ్సైట్లోకి వెళ్తే ఆ వెబ్సైట్ మనం ఓపెన్ చేసుకోవాలండి. మనం ఓపెన్ చేసుకున్న తర్వాత ఇగో ఇలా చూపిస్తుంది. ఇలా చూపించిన తర్వాత ఇక్కడ మనకి 3 లైన్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, అవి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ అప్లికేషన్ సెర్చ్ అనేది చూపిస్తుందండి. ఆ అప్లికేషన్ సెర్చ్ మనం ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇలా వస్తాయి ఆప్షన్స్. అప్లికేషన్ సెర్చ్ బైలో మనం దేని ద్వారా మనం అప్లికేషన్ సెర్చ్ చేసుకోవాలనుకుంటున్నాం అది సెర్చ్ చేసుకున్న తర్వాత మనం అందులో ఆధార్ నెంబర్ అనేది సెలెక్ట్ చేసుకున్నామండి. ఆధార్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత గో అనే ఆప్షన్ నొక్కిన తర్వాత మనకి ఫుల్ డీటెయిల్స్ ఇలా చూపిస్తాయండి. సర్వేర్ పేరు, ఫోన్ నెంబర్తో సహా చూపిస్తాయి మనకి. అలా చూపిస్తే మీకు పక్కాగా ఇల్లు వచ్చినట్టేనండి, ఒకటే లేదు. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, అప్లికేషన్ స్టేటస్ సర్వే కంప్లీటెడ్ అని గ్రీన్ కలర్లో చూపిస్తుంది కదా. ఇలా కనుక మీకు చూపిస్తే తప్పకుండా మీకు ఇల్లు వచ్చినట్టేనండి. ఏం డౌట్ అయితే ఏం ఉండదు మీకు. మాకు తెలిసిన వాళ్ళు GHMCలో ఉంటారండి. వాళ్ళ ఆధార్ ద్వారా మేము చెక్ చేసాము. అందులో సర్వేర్ పేరు, ఫోన్ నెంబరు అన్నీ ఉన్నాయి. అందులో ఇక్కడ అప్లికేషన్ స్టేటస్ అని ఉంది కదండి, ఇక్కడ సర్వే కంప్లీటెడ్ అని గ్రీన్ కలర్ ఉంది కదా, వీళ్ళకి పక్కాగా ఇల్లు వచ్చినట్టేనండి. ఈ అప్లికేషన్ స్టేటస్లో మీకు సర్వే నాట్ కంప్లీటెడ్ అని చూపించిన, స్టేటస్ ఓపెన్ కాకపోయినా మీ అప్లికేషన్ రిజెక్ట్ అయిపోయినట్టేనండి. ఇంకొకటి, సర్వేర్ పేరు, ఫోన్ నెంబర్ కనిపించట్లేదని చాలామంది కంగారు పడుతున్నారు. నాకు మెసేజ్లు కూడా పెడుతున్నారండి. మీరందరూ కూడా ఏం కంగారు పడాల్సిన అవసరం లేదంటండి. నేను రీసెంట్గా ఇన్ఫర్మేషన్ అయితే కనుక్కున్నాను. ఇలాగా అప్లికేషన్ స్టేటస్లో సర్వే కంప్లీటెడ్ అని వస్తే సరిపోతుందంట. అట్లే పేరు, ఫోన్ నెంబర్ సర్వేయర్ది కనపడకపోయినా ఏం కంగారు పడకండి. అలా కనిపించకపోయినా పర్వాలేదు. ఇక్కడ అప్లికేషన్ స్టేటస్లో మాత్రం సర్వే కంప్లీటెడ్ అని వస్తే సరిపోతుందంటండి. ఇది రీసెంట్గా నేను ఇన్ఫర్మేషన్ అయితే కనుక్కొని చెప్తున్నాను మీకు. రెండు కారణాలు చూపిస్తే కనుక మీకు ఇల్లు అనేది రాదండి. ఒకటి, సర్వే నాట్ కంప్లీటెడ్ అని చూపించింది అనుకోండి, అప్పుడు ఇల్లు రాదు. మీకు అప్లికేషన్ ఓపెన్ అవ్వకపోయినా కానీ అప్పుడు కూడా ఇల్లు రానట్టేనండి. సో ఇలా అప్లికేషన్ స్టేటస్లో సర్వే కంప్లీటెడ్ అని వస్తే మీకు ఇల్లు వచ్చినట్టే 100%. మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదంటండి. సో మీరు కూడా ఒకసారి మీ ఫోన్లో ట్రై చేసి చూడండి. ఇట్లా అప్లికేషన్ స్టేటస్లో సర్వే కంప్లీటెడ్ అని వస్తే మీకు ఇల్లు పక్కాగా వచ్చినట్టే. సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.